బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు గుప్తా. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ఇక ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా ఈ పేర్లతో ప్యానెల్ను పంపించినట్టుగా తెలుస్తోంది. ముగ్గురులో హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ నూతన డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు గుప్తా. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు తీసుకోవాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ గుప్తా పేర్లతో ప్యానెల్ను సిద్ధం చేస్తుంది. అయితే ముగ్గురులో హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది ఎలక్షన్ కమిషన్. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రాజేష్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, ముఖ్యంగా ఏ అంశాలను పరిగణలోకి తీసుకుని హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది ఎలక్షన్ కమిషన్? అంటే సీనియారిటీ అనేది కాకుండా పూర్తిగా 3 ప్యానెల్కి సంబంధించినటువంటి 3 సభ్యుల్ని పంపించిన తర్వాత ముగ్గురులో ఒకరిని ఎంపిక చేయాలి. కొన్ని ప్రాతిపదికన ప్రకారం ఈ హరీష్ కుమార్ గుప్తాని ప్రకటించినట్టు తెలుస్తుంది. ప్యానెల్లో సీనియారిటీ ప్రకారం చూస్తే ద్వారకా తిరుమల, ప్రస్తుతం ఆర్టీసీ ఎండీగా ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు 1990 సంవత్సరానికి సంబంధించిన ఐపీఎస్ బ్యాచ్ సీనియారిటీ ప్రకారం ఆయనకి ఇవ్వాలి. కానీ అనూహ్యంగా 1992 బ్యాచ్కి సంబంధించినటువంటి ప్రస్తుతం హోంశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్నటువంటి హరీష్ కుమార్ గుప్తాకి అయితే ఇప్పుడు డీజీపీ బాధ్యత ఇవ్వడం కొంత చర్చకైతే దారితీస్తుందని చెప్పాలి. ముగ్గురులో ఒకరిని ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ముగ్గురికి సంబంధించిన ప్యానలిస్ట్ పంపిస్తే కేంద్ర ఎన్నికల సంఘం అయితే హరీష్ కుమార్ గుప్తా వైపే మొగ్గు చూపింది. ఆయన మరి కాసేపట్లోనే డీజీపీగా బాధ్యతలు తీసుకోబోతున్నారు. వాస్తవంగా డీజీపీ మార్పు తర్వాత కొంతమంది పేర్లు అంటే 1990 సంబంధించినటువంటి సీనియర్ ప్రకారం ఉన్నటువంటి ద్వారకా తిరుమలరావు వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. ఎందుకంటే జనరల్గా ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూస్తే కనుక గతంలో పనిచేస్తున్న డీజీపీలకు సంబంధించి కానీ అందరూ కూడా ఆర్టీసీ ఎండీ, విజయవాడ కమిషనర్ పనిచేసిన తర్వాత ఆర్టీసీ ఎండీగా పనిచేయడు, తర్వాత డీజీపీగా పనిచేయడు, ఇలా వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఆ రేసులో ఉన్నటువంటి నెక్స్ట్ క్యాడర్ ఇప్పుడు ద్వారకా తిరుమలరావు నెక్స్ట్ ఆర్టీసీ ఎండీగా పనిచేస్తున్నారు కాబట్టి నెక్స్ట్ అయినా డీజీపీ కాబోతున్నారు అనేది జరిగిన ప్రచారం. అందులో ఈ నేపథ్యంలో అనూహ్యంగా డీజీపీని బదిలీ చేసిన నేపథ్యంలో ఇప్పుడు రేసులో ఉన్నారు. అంతే కదా, సర్వీస్ కూడా ఆయనకే ఉంది కాబట్టి ద్వారకా తిరుమలరావు పేరే ప్రకటిస్తారని అందరూ భావించారు. కానీ అనూహ్యంగా హరీష్ కుమార్ గుప్తా వైపు అయితే కేంద్ర ఎన్నికల సంఘం మొగ్గు చూపి ఆయన అయితే నియమించిందని చెప్పాలి. ఇప్పుడు ఈ చేంజెస్తో చూస్తే కనుక ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే ఇంటెలిజెన్స్ డీజీని మార్చారు, విజయవాడ కమిషనర్ మార్చారు, దాదాపు 5 ఎస్పీని మార్చారు, 3 ఐఏఎస్లు మార్చారు. ఈరోజు తాజాగా పోలీస్ బాస్ డీజీపీని కూడా మార్చిన నేపథ్యంలో ఎన్నికల వాతావరణాన్ని అధికార పార్టీ కొంత ఇబ్బందికరంగా సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది ప్రధానంగా ప్రతిపక్షాలకు సంబంధించి కానీ కూటమి నేతలు ఫిర్యాదులు చేస్తున్న నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే దీనిపైన అధికార పార్టీ మాత్రం చాలా స్పష్టంగా చెబుతుంది. కావాలనే అంటే కూటమి నేతలు అడ్డు పెట్టుకుని డీజీపీని పోలీసులందరూ మారుస్తున్నారని కూడా వాళ్ళంతా చెప్తున్నారు. ఎన్ని కుట్రలు చేసినా అధికారంలోకి తిరిగి వస్తామని వాళ్ళ ధీమా వ్యక్తం చేస్తున్నప్పటికీ ఎన్నికలు సజావుగా సాగాలంటే రాయలసీమ కానీ లేకపోతే మిగతా కొన్ని సమస్యాత్మక నియోజకవర్గాలు కేంద్రాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఖచ్చితంగా గొడవలు జరిగే అవకాశం ఉందని పోలీసులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవట్లేదని ఒక విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు అనేక ఫిర్యాదుల తర్వాత డీజీపీ మార్పు జరిగిందని చెప్పాలి. అయితే 10-15 రోజులుగానే జరుగుతుంది ప్రచారం. ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో డీజీపీ బదిలీ కూడా ఉంటుందని చెప్పారు. ఇంటెలిజెన్స్ డీజీ బదిలీ అయ్యారు, అప్పుడే ప్రచారం జరిగింది. డీజీపీ కూడా బదిలీ అవుతారని, సిఎస్ కూడా బదిలీ అవుతారని ఒక ప్రచారం జరిగింది. కానీ ఎన్నికలకు 5 రోజుల ముందు ఇప్పుడు డీజీపీని మార్చడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా కీలక స్టెప్గాను చూడాలి. ఇది అంటే పోలీసులకు సంబంధించి చూస్తే కనుక పోలీసులు కొంత అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న ఒక విమర్శ ఎదుర్కొంటున్న నేపథ్యంలో అది ఎన్నికల మీద ప్రభావం చూపించే అవకాశం ఉందనే భావనలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఈ నిర్ణయం తీసుకుందని చెప్పాలి. అయితే ఎంపిక విషయంలో మాత్రం కొంత కేంద్ర ఎన్నికల సంఘం ఏ ప్రాతిపదికన అంటే సర్వీస్ బేస్ చూస్తే కనుక ద్వారకా తిరుమలరావే కొంత 90 సంవత్సరానికి ఐపీఎస్ బ్యాచ్, కానీ ఈయన 92, కానీ 2 సంవత్సరాలు ఈయనకంటే ద్వారకా తిరుమలరావే సీనియర్ కాబట్టి ఏ ప్రాతిపదికన మొగ్గు చూపారు అనేది తెలియదు. కానీ ప్రస్తుతానికైతే హరీష్ కుమార్ గుప్తానైతే ఆంధ్రప్రదేశ్ డీజీపీగా కేంద్ర ఎన్నికల సంఘం అయితే నియమించింది. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే మీరు అన్నట్టుగా ద్వారకా తిరుమలరావు 90 బ్యాచ్, అట్ ద సేమ్ టైం మాదిరెడ్డి ప్రతాప్కి సంబంధించి ఆయన 91 బ్యాచ్, హరీష్ కుమార్ గుప్తా 92 బ్యాచ్. ఇప్పుడు ముగ్గురిని పరిశీలించిన నేపథ్యంలో గుప్తాకి సంబంధించిన నియామకం విషయంలో ప్రతిపక్షాలు ఏమంటున్నాయి, అట్ ద సేమ్ టైం ఇటు అధికార పక్షం ప్రభుత్వం సంబంధించి కానీ లేకపోతే వైసీపీ కానీ ఏమంటుంది అక్కడ?
అంటే ప్రతిపక్షాలు మాత్రం కేంద్ర ఎన్నికల సంఘం న్యాయం చేసింది, రాష్ట్రంలో ఎన్నికలు సజావుగా జరగడానికి కేంద్ర ఎన్నికల సంఘం చొరవ చూపింది అనేది వాళ్ళు చెప్తున్న మాట. కానీ అధికార పార్టీ నేతలు మాత్రం చాలా ఘాటుగానే స్పందిస్తున్నారు. ఎందుకంటే ఆ రాష్ట్రంలో పోలీసుని, ఇంటెలిజెన్స్ చీఫ్ని, అదేవిధంగా ఎస్పీని ఈ విధంగా బదిలీ చేయడం అంటే కూటమి నేతల ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుందనేది ప్రధానంగా వాళ్ళు ఆరోపిస్తున్నారు. అంటే ఆ అధికారాన్ని అడ్డుపెట్టుకుని గెలవాలని చూస్తున్న ఒక ఆరోపణ కూడా చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రతిపక్షాలు అయితే ఇప్పుడు ఈ నిర్ణయాన్ని అయితే స్వాగతిస్తున్నాయి సచిన్. ఎందుకంటే చాలా సందర్భాల్లో మేము ఫిర్యాదు చేశాం, 5 ఏళ్లుగా రాష్ట్రంలో పోలీసులను అడ్డుపెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన చేస్తున్నారని అనేక సందర్భాల్లో చెప్పాం. అనేక దాడులు కూడా జరిగాయి, చాలామంది హత్యలు జరిగాయి. ఎన్ని అంశాలను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి దృష్టికి తీసుకువెళ్లిన తర్వాతే ఈ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అనేది ప్రతిపక్షాలు చెబుతూ, మరోవైపు అధికార పార్టీ నేతలు మాత్రం ఇదంతా అధికారం అంటే కేంద్ర ఎన్నికల సంఘం లేకపోతే కేంద్రంలో బీజేపీని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో ఎన్నికల నిర్వహణ చేయాలనేది కూటమి నేతల వ్యూహంగా కనబడుతుందనేది ప్రధానంగా అధికార పార్టీ నేతలు మాత్రం చెప్తున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. సో మొత్తంగా అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీని నియమించింది ఎలక్షన్ కమిషన్. ఆంధ్రప్రదేశ్ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తాను నియమించింది. ప్రస్తుతం హోంశాఖ కార్యదర్శిగా ఉన్నారు గుప్తా. ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది ఎలక్షన్ కమిషన్. సాయంత్రం 5 గంటలలోపు బాధ్యతలు స్వీకరించాలంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. హరీష్ కుమార్ గుప్తా 1992 ఐపీఎస్ బ్యాచ్ అధికారి. ద్వారకా తిరుమలరావు, మాదిరెడ్డి ప్రతాప్, హరీష్ కుమార్ గుప్తా ఈ పేర్లతో ప్యానెల్ను సిద్ధం చేసింది ప్రభుత్వం. అయితే ముగ్గురులో హరీష్ కుమార్ గుప్తాను ఎంపిక చేసింది ఎలక్షన్ కమిషన్.